నెమ్మదినిచ్చావు వందనాలయ్యా, హస్తము చాచి స్వస్థపరచావు వందనాలయ్యా, వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా, హస్తము చాచి స్వస్థపరచావు వందనాలయ్యా, పరమవచ్చుడు యేసయ్యా వందనాలయ్యా, పరమవచ్చుడు యేసయ్యా వందనాలయ్యా, నా ఆత్మమిద యేసయ్యా వందనాలయ్యా, నా ఆత్మమిద యేసయ్యా వందనాలయ్యా, 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 నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా, కన్నీరు కౌగిలించావు వందనాలయ్యా, ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా, కన్నీరు కౌగిలించావు వందనాలయ్యా, చెయ్యి పట్టి నడిపించినందుకు వందనాలయ్యా, చెయ్యి పట్టి నడిపించినందుకు వందనాలయ్యా, కన్న తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా, 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 నీకే వందనాలయ్యా, వందనాలయ్యా, నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, యేసురాజనా యేసురాజనా నీకే వందనాలయ్యా, 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 యోనా గ్రంథము మనం చూసినప్పుడు అక్కడ ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో పారిపోతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు ఒకటి, అది చేయడానికి ఇతనికి ఇష్టం లేదు. ఎందుకు పారిపోయాడు? దేవుడు చేయమని చెప్పాడు ఒకప్పుడు, చెప్తే ఇతనికి ఇష్టం లేక పారిపోతున్నాడు. అక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఒక చోటుకు వెళ్ళమంటే వేరే చోటుకు వెళ్ళిపోతున్నాడు. అటువంటి సమయంలో వాడెక్కాడు, షిప్ ఎక్కాడు. షిప్ ఎక్కగానే ఆ షిప్లో అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉన్నాడు. వాడలో ఈలోగా షిప్ అంతా వర్షముతో తడిసిపోతూ బరువైపోయి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ వాళ్ళ దేవతలను దేవుల్ని ప్రార్థించుకోమని వాడనాయకుడు చెప్పాడు. ఇతను మాత్రం నిద్రపోతూ ఉన్నాడు. ఇతను నిద్రపోతూ ఉంటే ఏమవుతుంది? షిప్లో గాలి తుఫాను రేగింది. అన్యజనులందరూ కూడా గోల పెడుతున్నారు. ఎవరు వారు దేవుల్ని దేవతల్ని ప్రార్థించుకోండి, ఒక్కరైనా మనల్ని కనికరిస్తారేమో, ఈ షిప్ మునిగిపోకుండా మనం చనిపోకుండా కాపాడతారేమో అని అందరికీ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో వాడనాయకుడు వచ్చాడు, అందరినీ చూస్తున్నాడు. మీరు ఈ దేవుని దేవతలు ప్రార్థించండి, ఒక్కరైనా మనల్ని రక్షిస్తారేమంటే ఎవ్వరు రక్షించట్లే. ఇంకా ఎక్కువైపోతుంది తుఫాను. వీళ్ళు వాళ్ళ ఉన్న సామాన్లన్నీ బయటపరుస్తున్నారు, వాడ తేలిక చేస్తున్నారు. అటువంటి సమయంలో ఈ యోనా గారు అడుగును పండుకున్నారు దైవజనుడు. అయితే ఈ వాడ నాయకుడు వెళ్ళాడు. అడుక్కి వెళ్ళి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించి, ఒకవేళ ఆయన మనల్ని రక్షిస్తాడేమో, ఆయన మనల్ని దయ చూపుతాడేమో, కనికరిస్తాడేమని వాడ నాయకుడు వెళ్ళి లేపాడండి. నువ్వు ప్రార్థిస్తేనే ఘోరమైన కార్యాలను దేవుడు ఆపుతాడు.
ఘోరమైన కార్యాలు జరగకుండా నీవు ఆపగలిగిన వ్యక్తిగా దేవుని దృష్టిలో ఉండగలుగుతావు, ప్రజల దృష్టిలో కూడా ఉండగలుగుతావు. దేవునికి తెలుసు, ప్రజలకు తెలుసు నువ్వు చేసే ప్రార్థనలు ప్రజలందరూ వింటారు. దేవుడు నిన్ను పుట్టించినందుకు అందరు మేలు కోరుకుంటున్నాడు నా బిడ్డ, అందరు మేలు కోరి ప్రార్థిస్తున్నాడు, అందరు మేలు కోరి నా బిడ్డ ప్రార్థిస్తుంది అని దేవుడు కూడా సంతోషించగలుగుతాడు. హల్లెలూయా. అందరి కొరకే కదా యేసయ్య ప్రాణాన్ని పెట్టారు, అందరి కొరకే కదా రక్తం చిందించారు. నీకు తెలిసిన ప్రార్థన నువ్వు ప్రార్థన చేయాలి. నిద్రపోతున్న సమయం వేరు, ప్రార్థించే సమయం వేరు, అది నీకు తెలిసి ఉండాలి. ఏ సమయంలో ప్రార్థన చేయాలో వాక్యంలో విన్నప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. లేపి నీ దేవుని ప్రార్థన చేసుకుంటే నీవెవరు అని అడిగితే ఈయన చాలా చాలా భయంకరమైనటువంటి సమాధానం చెప్పాడండి. ఈయన సమాధానానికే చాలా భయపడిపోయారు. కాబట్టి వారు అతను చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించడం, నీ ఈ వ్యాపారం ఏంటో, నీవెక్కడి నుండి వచ్చితో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతా మాకు తెలియజెప్పమనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రముకును భూమికిని సృష్టికర్త ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాకు నేను అతని యందు భయభక్తులు గలవాడినై ఉన్నాను అని చెప్పాడండి. ఆ మాట వినట వాళ్ళందరూ కూడా తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నట్లుగా చెప్పాడు. ఆ మాట విని అందరూ కూడా ఇంకా భయపడిపోయారట. తెలియజేయగానే వారు ఆ సంగతి విని మరింత భయపడ్డారట. 10వ వచనంలో హల్లెలూయా. నేను యెహోవా యందు భయభక్తిగా, ఆయన ఎవరు? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుడు, సముద్రానికి సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు ఆయన. భూమి ఆకాశము సముద్రం ఆయన సృష్టించినవి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన అని చెప్పగానే ఆ మాట విని దేవుని ఎరగని అన్యజనులందరూ మరింత భయపడిపోయారట. అందుకేనా మేము ఎంతమందిని ప్రార్థన చేస్తున్నా, ఎంతమందికి మొరపెడుతున్నా, మా మొర ఎవరు వింటలేదు. ఈయన అసలైన దేవుడు ఎవరైనా, ఈయనైనా ఆకాశాన్ని భూమిని సృష్టించింది, సముద్రాన్ని సృష్టించింది, సముద్రమును అందరి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త ఈయన. అయితే నేను ఎవరెవరికి ప్రార్థన చేస్తున్నాం, మేము ఒక్కరు కూడా మమ్మల్ని రక్షించలేదే. అయితే నువ్వు ఆ దేవునికి ప్రార్థన చేయి, అయినా చీటీ వేద్దాం, ఎవరి వల్ల ఎంత కీడు వచ్చిందో మాకు అందరికన్నా. అని చీటీలు వేస్తే యోనా మీదే వచ్చింది, ఈ దైవజనుడి మీద వచ్చింది చీటీ. వాళ్ళంతా చెప్పారు. అయితే ఇప్పుడు సముద్రం పొంగిపోతుంది, సామాన్లన్నీ విసిరేశారు, భోజనానికి అన్నిటికీ తెచ్చుకున్నారు. పిండ్లు అవన్నీ చాలా దూరం వెళ్ళి, అప్పట్లో షిప్పులే ఉండేవి, ఈ ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ విమానాలు అవేమీ ఉండేవి కాదు. అటువంటి సమయంలో ఎన్ని సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేసినా సరే ఆ పొంగి ఇంకా ఎక్కువ అవుతుంది, తుఫాన్ ఎక్కువ అవుతుంది, కానీ వాడు ఇంకా మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ వాడ ఆగట్లేదు, అది తేలిక పడట్లేదు. అయితే నేనేం చేయాలి మీకోసం అని ఇతను ఆలోచించి అన్నాడు, ఈ కీడంతా నా వల్ల వచ్చిందని నాకు తెలుసు. సరే హల్లెలూయా. దేవుని మాట వినకపోతే వాళ్ళ కీడొస్తుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఆ ఏ ప్రాంతంలో ఉన్నా ఆ దైవజన్యం వల్ల కీడొస్తుంది. హల్లెలూయా. దేవుని మాట వినకుండా వేరే దిక్కుకి వెళ్ళిపోతున్నాడు ఈ దైవజనుడు, అందువల్ల వాళ్ళకి కీడొచ్చింది. ఎవరికన్నా సరే వాళ్ళని చేర్చుకునే వాళ్ళకి ఎవరికన్నా సరే కీడు తప్పనిసరిగా వస్తుంది. కొంచెం ముందే కానివ్వండి, కొంచెం వెనకాలే కానివ్వండి, వెంటనే కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది ఆ కీడు. హల్లెలూయా. దేవుని మాట వినే దైవజనుల వల్ల ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది. వినకపోతే చేర్చుకున్న వాళ్ళకి చాలా చాలా కీడు వస్తుంది. హల్లెలూయా. అది గమనించాలి. ఎవరిని పడితే వాళ్ళని రండి మా ఇంటికి, ప్రార్థన పెట్టండి, మీటింగులు పెట్టండి. జాగ్రత్త. దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, పెడతానని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళని పిలవడానికి దేవుని నేను ఇక్కడ ఏర్పరిచి ఏది కావాలంటే అది ఇస్తుంది. ఉపవాసాలు ప్రార్థనలు పెట్టి దైవజనుల ద్వారా నీకు దీవెనిస్తుంది. నువ్వు చేయలేనివని నీ పిల్లలకి దైవ సేవకులు ప్రార్థనల ద్వారా చేసి పెడుతుంది. ఎందుకు దేవుడు? ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవడం, ప్రార్థన చేయడం, కానుకలు ఇవ్వడం, దేవుని సందుకు వస్తారు ఉట్టి చేతులతో వెళ్ళడం, అది నీకు దేవుడి క్షేమం అన్నాడా? ఆయన చూస్తాడు, మేము కాదు చూసేది. ఎవరో ప్రార్థన వల్ల దేవుడు నిన్ను దీవించాడు. నీ పిల్లల్ని ఏ స్థితిగతులు లేని వాళ్ళకి స్థితిగతులు ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞత చూపించాలి. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారిని ఆయన సహించాడు. అయితే ఈ దైవజనుడు నా వల్ల వచ్చింది, మీరు ఒక పని చేయండి, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి అన్నాడు. అంతే. సరే, నిజమైన దైవజనుడు కాబట్టి అలా తను తాను
బలిగా అన్న ఇప్పించుకున్నాడు, కానీ వీళ్ళంతా నాశనాన్ని కోరుకోలేదండి. చూసారా, వీళ్ళందరూ షిప్ మునిగిపోతుంది. ఎవరు దేవతలకు దేవుడు ఎవరు ప్రార్థించినా వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు. చూసారా, దేవుని యొక్క దైవజనుడు ఎరిగాడు, నా వల్ల ఇదంతా వచ్చింది, నన్ను షిప్లోండి కిందకు పడేయండి సముద్రంలో అన్నాడు. హల్లెలూయా. సముద్రంలో పడేయండి అనగానే వీళ్ళు భయపడిపోతున్నారు. ఇంకా వస్తువులన్నీ పడేస్తారు, తెలివి చేద్దామని చూసారు షిప్పు, అయినా సరే ఆగట్లేదు. చివరికి ప్రార్థన చేశారండి. ఒక ప్రార్థన వాళ్ళు కూడా చేశారు. వారు వాడను దరికి చేర్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరు, కానీ గాలి తమకు ఎదురైన తుఫాను బలము చేత సముద్రం పొంగియుట వలన వారి ప్రయత్నం వ్యర్థమైపోయిందట. ఒడ్డుకు తీరుద్దామని ఎంతగా వాళ్ళు ప్రయత్నించినా తుఫాను ఇంకా బలం ఎక్కువైపోతుంది, వీళ్ళు చేర్చలేకపోతున్నారు. కాబట్టి వారు, యెహోవా నీ చిత్త ప్రకారం నీవే దీన్ని చేసితివి. అప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, ఈ మనిషిని బట్టి మమ్మల్ని లయము చేయొద్దు, చంపయొద్దు ప్రభా అని యెహోవాకు వాళ్ళు మొరపెడుతున్నారట. హల్లెలూయా. మమ్మల్ని లయము చేయకుందుగాక, నిర్దోషిని చంపితరన్న నేరము, నిర్దోషిని, ఇతను ఏ దోషము లేదు, ఇతను మాకు ఏ యొక్క అపకారము తలపెట్టలేదు ఈ దైవజనుడు, కానీ సముద్రంలో పడవలసి వస్తుంది, పడవేమని తను కూడా చెప్తున్నాడు. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక ప్రభువా, యెహోవాని మనవ చేసుకున్నారట, ప్రార్థనలు చేశారట దేవునికి ముందు. అతను పడేసే ముందు ఆ సముద్రంలో యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చప్పట్లు కొట్టి వచ్చిన అందరూ దైవజనుని ఎత్తి పడేశాడు దేవుడు. దైవజనుని దేవుడు ఎంతగా నలుపుతున్నాడో చూడండి. ఎందుకు? తన బిడ్డల్ని దీవించడం కోసం, తన బిడ్డల్ని ఆశీర్వదించడం కోసమని. ఇది చూడగా మనుషులు, అప్పుడేం జరిగింది? 15 పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను. గ్లోరీ 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 టు గాడ్. పడవేసిన వెంటనే సముద్రం పొంగకుండా ఆగిపోయిందట. ఎంతమందికి ప్రార్థన చేసినా ఏం చేసినా ఆగలేదండి. కానీ నిజమైన దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవునికి ప్రార్థించి అతను చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా సముద్రంలో విసిరేశారు. అయితే దేవుడు ముందుగానే తన బిడ్డను కాపాడకుండా ఉంటాడా? ముందుగానే వేలు తిమింగలానికి ఆజ్ఞాపించాడు, నా భక్తుడిని పడేస్తారు, నువ్వు నోరు తెరుచుకొని ఆ షిప్పు చుట్టూ తిరిగా అని చెప్పాడు. అల్లే తిమింగలం చూసారు, చేపలు మన మాట ఉంటాయండి, చేపలు మన మాట ఉంటాయి, కానీ పెద్దది తిమింగలం వేలు, అది ఆ షిప్ చుట్టూ తిరుగుతుందట. ఆ షిప్పుని ఏం చేయట్లేదు, మళ్ళీ అది షిప్పులను కొట్టిందంటే బద్దలైపోతాయి, అంతా పాడైపోయాయి, ముక్కలు అయిపోతాయి. వేలు కనుక షిప్పుని కొడితే అంత పెద్దగా ఉంటాయి అవి. ఆ షిప్పు చుట్టూ తిరుగుతుందంట. నోరు తెరుచుకొని ఎటువైపు పరిగెడతారా? దేవుడు నాకు చెప్పాడు నేను దేవుని చిత్తం చెయ్యాలని. చూసారా, ఒక నోరు లేని ఒక చేప దేవుడు మాట వింటుంది. చేపలు దేవుని మాట విన్నాయి, కాకులు దేవుని మాట విన్నాయి, ఇంకా అనేకమైనటువంటివి దేవుని మాట, ప్రతిదీ జంతువు, సింహాలు దేవుని మాట విన్నాయి, అగ్ని దేవుని మాట. ఇలా చూస్తూ వస్తే పురుగులతో సహా దేవుని మాట విన్నాయని. తన పోలికలో చేసిన నరుడు మాత్రం దేవుని మాట వినకుండా ఈ రోజున దేవుని మీద తిరగబడేవాడయ్యాడు. అందుకే ఈ యొక్క రోగాలు, అందుకే ఈ యొక్క విపత్తులు, అది రాకముందే దేవుడు మనతో చెప్పాడు, ఫలానా వైరస్ వస్తుంది నా కుమార్తె, ప్రార్థన చేయమని. అయితే ఈ యొక్క యోనా తిమింగలం కడుపులో తిరుగుతూ ఉన్నాడు. పెద్ద నోరు తెరుచుకుని అది మింగేసింది, వీళ్ళు పడేసిన వెంటనే తిమింగలం వేలు. అయితే అది మరి జీర్ణం అవుతుంది కదా, తిన్నాక ఏదైనా ఎవరికన్నా, అన్నిటికీ దేవుడు అలా పెట్టాడు కదా, లోపల కొన్ని జీర్ణ ప్రక్రియలు ఎన్నో పెట్టాడు మనిషికి, అన్నిటికీ పెట్టాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్లో ఉంది, చూలాలి గర్భములో ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. దేవుని యొక్క సృష్టి. అయితే ఆ విధంగా మింగేసింది. ఈ యోనా గారు ఆ చేప కడుపులోకి వెళ్ళి అప్పుడు ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 2వ అధ్యాయం 1 నుండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించాను, నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధ సముద్రంలో పడవేసి ఉన్నావు, నువ్వే నన్ను పడేసావు, వాళ్ళందరికీ పడేయమని చెప్పేలాగా నాకు నువ్వే చేసావు అని చెప్తున్నాడు దేవుడికి. మళ్ళా ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములు నీ కరులు నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నేను వెలివేయబడినను, నీ పరిశుద్ధాలయం తట్టు నేను మరలా చూస్తాను అనుకున్నాను, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడ్డాను.
అయినా సరే నేను నీ పరిశుద్ధ ఆలయం తట్టు మరలా చూచేదననుకుంటుని. అయితే ప్రాణాంతం వరకు వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నేను ఈ ఆలయానికి వచ్చి నిన్ను చూడలేనేమో నీ ఆలయంలో అని తెగ బాధపడిపోతున్నాడు. వేలు మిగినట్టు తనకు తెలీదు. నేను ఆ ప్రాతాళ గర్భంలోకి అడుక్కెళ్ళిపోయిన సముద్రం అడుక్కు అనుకుంటున్నాడు. హల్లెలూయా. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నాయి. భూమి గడియలు వేయబడిపోయి నేను ఎన్నటికి మరి ఎక్కి రాను. పర్వతాల పునాదులోని నేను దిగి ఉన్నాను. పర్వతాల పునాదులోనే దిగి ఉన్నాను. దేవుడు అలా దింపుతాడా తన సేవకుడిని? అలాగేమీ చేయడు. కానీ ఇతను అనుకుంటున్నాడు, నా దేవా యెహోవా నీవు నా ప్రాణం కోపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపంలో నుండి నా ప్రాణాన్ని నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాని జ్ఞాపకం చేసుకుంటుని. నువ్వు దేవుని నీ కష్టకాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆపదలంటుండి తప్పించేవాడు. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. చెప్పలో వచ్చుదాం. హో రీ బాబా బరీ కరబరా. హల్లెలూయా. నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చింది అంటున్నాడు. ఎంత దృఢ సంకల్పం, అంత విశ్వాసం చూసారా. చేప గర్భంలో అడుగునే వెళ్ళిపోయాను, నేను సముద్రంలో అడుగునే వెళ్ళిపోయాను అనుకున్నాడు. చేప గర్భంలో ఉన్నాను అనుకోవట్లేదు. కానీ ప్రార్థన మాత్రం నీ యొద్దకు వచ్చేసింది. నా మనవి నీ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చేసింది నా ప్రార్థన. అది అక్కడ చేస్తున్నా ఇక్కడికి వచ్చేసింది అంటున్నాడు ప్రార్థన. హల్లెలూయా. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చాను. వ్యర్థమైన అన్ని జాతులను నమ్మకం ఉంచేవారు, వాటిని లక్ష్య పెట్టేవారు తమ కృపాదాన్ని విసర్జించరు. కృతజ్ఞతలు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తానయ్యా, నేను నీకు మురుకబళ్ళు మొక్కు చెల్లిస్తానయ్యా అని యెహోవా వద్ద నేను రక్షణ దొరుకునని ప్రార్థించాడట. ఇంతలోనే 3 రోజులు అయింది పాపం. చేప ఏం తినలేదు. 3 రోజులు ఫాస్టింగ్ ఉందండి. అది యోనా గారి కోసం, దైవజనుడి కోసం. హల్లెలూయా. 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజున ఆ యొక్క నినివే పట్టణంలో వాంటింగ్ చేసింది దాన్ని. అంతటి యెహోవాకు 2వ మారు అతను ప్రత్యక్షమైంది. ఎందుకు తనకి బాధ కలిగిన దైవజనుడికి అంటే, దేవుడు అన్నాడు, ఆ పట్టణంలో ఉన్న జనులందరూ కూడా నా దృష్టికి చాలా చాలా పాపాత్ములుగా కనబడ్డారు. నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి 40 రోజులకి ఈ పట్టణంలో అందరూ నాశనం అయిపోతారు. ప్రజలందరూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి, దుష్ట పనులు చేస్తున్నారు కాబట్టి ఈ పట్టణం నాశనం అయిపోద్ది, ఈ ప్రజలందరూ నాశనం అయిపోతారని చెప్పమన్నాడు దేవుడు. అప్పట్లో దేవుడు అలాగే పంపించేవాడు తన సేవకుల్ని, రాజుల దగ్గరికి పంపించేవాడు. దేశమంతటికి దైవజనులని ఎక్కడ పంపాలనుకుంటే దేవుడు అక్కడ పంపేవాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు అయ్యి బాబోయ్, దేవుడు నన్ను నాశనం రప్పిస్తారని చెప్పమంటున్నాడు. దేవుడు కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన అత్యంత ప్రేమమయుడు. ఒకవేళ నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు ఒకవేళ వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తారు, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా అంటారు. దేవుడు వాళ్ళ మాట విని వాళ్ళు క్షమించేస్తాడు. నేను చెప్పిన మాట తప్పు అయిపోద్ది కదా, నాశనం చేస్తానన్నాడు దేవుడు, అతను చెప్పినట్టు నాశనం చేయలేదు, మమ్మల్ని కాపాడాడు అని అనుకుంటారు కదా వాళ్ళు. అని ఇతనికి రోషం వచ్చిందట. చూసారా. హల్లెలూయా. ఈ దైవజనునికి రోషం వచ్చిందట. దేవుడు నా మాట కాదన్నట్టు వాళ్ళందరూ అనుకుంటారని. చూసారా. హల్లెలూయా. అయితే మళ్ళా చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడు నన్ను వెళ్ళి అందరికీ దుర్గతి పట్టబోతుంది అని చెప్పమన్నాడు. అంతటా యెహోవాకు యోనాకు ప్రత్యక్షమైంది. మళ్ళా సెలవిచ్చినదేమగా, నీవు లేచి నినివే మహాపురానికి పోయి నేను నీకు తెలియజేసిన సమాచారం దానికి ప్రకటన చేయి అన్నాడు దేవుడు. ఇంకేం చేస్తాడు, ఆ ఊరికి తీసుకొచ్చి పడేశాడు. చేప కడుపులో నుండి చేప ఆ ఊరికి తీసుకొచ్చింది. ఈదుకుంటా చేప తీసుకొచ్చిందని చేప దేవుని మాట ఉంది. హల్లెలూయా. గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. చేప దేవుని మాట ఉంది. ఇన్ని అక్కడ తీసుకొచ్చి ఆ ఊరిలో వామిటింగ్ చేసేసింది. చెయ్యగానే మళ్ళా చెప్తున్నాడు దేవుడు, నేను నీకేం చెప్పాను, ఈ పట్టణానికి 40 రోజుల్లో నేను నాశనం చేస్తానని చెప్పు అన్నాడు దేవుడు. తనప్పుడు వెళ్ళి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణంలోకి పోయిను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినాల ప్రయాణం అంతా 3 దినాలు నడవాలట. ఆ పట్టణం అంత గొప్ప పట్టణం అంతా, ఈ యొక్క నినివే పట్టణం 3 దినాల ప్రయాణం అంత దూరం నడవగలిగినటువంటి పట్టణం అట. అయితే ఇది ఏం చేశాడు, 1 దిన ప్రయాణం అంత దూరం నడిచాడట. 1 రోజు, దినం అంటే రోజు, 1 రోజు ఎంత దూరం నడవగలదో అంత దూరం నడిచి అప్పుడు చెప్పాడట. ఏం చెప్పాడు,
ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేశాడట. ఇక 45 రోజులే ఉంది మీకు, దేవుడి పట్టణంలో అందరిని నాశనం చేసేస్తాడు అని చెప్పాడంతే. అప్పట్లో చాలా భయపడేవారండి ప్రజలు. పాపాన్ని అనగానే, తప్పు అనగానే దిద్దుకునేవారు, దేవుని ఎరగిన వారు సహితం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, అంతా యూట్యూబ్లు, ఫేస్బుక్లని, ఈ సినిమాలని, షికార్లని, ఇంకా రకరకాల పాపాలు అపవాది మనిషికి అలవాటు చేశాడు. అప్పట్లో ఈ ఫోన్లు కానీ అవి కానీ ఇవి కానీ లేవు. చక్కగా పిల్లలందరూ బాగా చదువుకునేవారు. అస్తమాని ఫోన్లో ఒకటి, మళ్ళీ ఫోన్ లేనప్పుడు ఏం చేశారంత వీళ్ళు? మంచిగా ఉపయోగించుకుంటే పర్వాలేదు వాక్యం చూడడానికి, టీవీలు కానీ ఫోన్లు కానీ. హల్లెలూయా. అయితే అల్పులేమి నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారట. సరే, 4వ వచనంలో యోనా ఒక పట్టణం, ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి దేవుని మీద విశ్వాసం ఉంచారట. ఉపవాస దినాన్ని అందరూ చాటించుకున్నారట. అందరూ ఉపవాసం ఉండవు, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని నాశనం చేసేస్తాడంట, దైవజనుడి చేత కబురు పెట్టాడు, అందరూ వినండి అని చెప్పి చాటించుకొని అందరూ కూడా ఏం చేశారు? ఉపవాస దినాన్ని చాటించుకున్నారట. గనులేమి అల్పులేమి అందరిని గోనెపట్ట కట్టుకొని ఆ సంగతి నినివే రాజులోకి వినబడిందట. ఆ రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి రాజు వస్త్రాలు తీసివేసి గోనెపట్ట కట్టుకున్నాడట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గోనెపట్ట కట్టుకొని రాజుగారు కూడా బూడిదలో కూర్చున్నాడట. బూడిదలో కూర్చుండి మరియు రాజైన తాను, ఆయన మంత్రులు కూడా ఆగ్నేయగా మొత్తం అందరూ కూడా, ఒకవేళ దేవుడు మనసు తిరుపుకొని పశ్చాత్తాప్తుడై మనం లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకుంటాడేమో. మనమందరూ కూడా ఒక పని చేద్దాం, మనుషులేమీ ఏది పుచ్చుకోకూడదు, పశువులు కూడా ఏమీ పుచ్చుకోకూడదు, ఎద్దులు కానీ గొర్రెలు కానీ ఏమీ మేత వేయకూడదు, నీళ్లు తాకూడదు. అన్నిటి కూడా పశువులు కూడా వాళ్ళు ఉపవాసం ఉంచారండి. మరి పశువులు కూడా నాశనం అయిపోతాయి కదా. ఈ నినివే రాజు కూడా గోనెపట్ట కట్టుకొని ఇసుకలో పొర్లాడుతున్నాడట. అయ్యా దేవా మమ్మల్ని క్షమించండి, రక్షించండి అని. పశువులు కూడా నీళ్ళు పెట్టొద్దు అన్నాడు రాజుగారు. మేత పెట్టట్లేదు, నీళ్ళకి అవి అరుస్తున్నాయి, మేత కోసం అవి అరుస్తున్నాయి. చిన్న పిల్లలు కూడా అనండి, పసి పిల్లలు కూడా ఏమీ పెట్టద్దు అన్నాడండి రాజుగారు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనం లయం కాకుండా తన కోపము చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి ఏమి తినకుండా ఉండాలి, అంతేగాని మరి ఇంకేం చేయాలి? దుర్మార్గ పనులన్నీ విడిచిపెట్టాలి. తాము చేయి బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొని వాళ్ళని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. గ్లోరీ 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 టు గాడ్. చాక్లెట్ చేస్తూ వచ్చావా? చాక్లెట్ ఆత్మ నువ్వు సరా వెళ్ళిపోతావా? తీసుకెళ్ళని వీల్లేదు ఏంటి? తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను, తీసుకెళ్తావా? లేదు, అందరి చేపలకి ఏమొచ్చండి? ఇలాగ ఏమన్నాడు? తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాన్ని పంపించేస్తానంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా, ఆర్టికల్స్ ఎవరు వెళ్ళకండి, మీ హాస్టల్ అందరూ చెప్పండి. ఇక్కడ ఎవరిలో ఉండాలి? వీలేదు. 10th క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం, తెలుసా నీకు? మిస్ అవుతానా? తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం తెలుసా? ఎవరికి రావడానికి వీలేదు, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ఉండాలని వీలేదు, ఈ బిడ్డలు కూడా తీసుకెళ్ళని వీలేదు. వెళ్ళిపోతావా? నోటితో చెప్పా, గట్టిగా ఇంకా గట్టిగా. ఏమేమి జబ్బులు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు? గుర్తుండగలు చేస్తున్నావు చదువు?
చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా. ఈసారి మరి కోళ్ళు కూడా ప్రార్థన చేయించుకోండి జీవితంలో ఎప్పుడైనా సరే, అర్థమైందా? ఇల్లు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరో? చెప్పు సాయితాను, చెప్పు. యేసు ప్రభు కుమార్తెని. వెళ్ళిపోతున్నావా? కాలుకి ఎవరు కాలుకండి. వెళ్ళిపో సాయితానా. పదో తరగతి చదువుతాం. శుక్రవారం గురుకుల పాఠశాల చదువుతాం. మా నాన్న పేరు బసవరావు, మా అమ్మ పేరు ఆత్మేశ్వరి. మేము వార్చం చర్చకొస్తాం. ప్రార్థన తర్వాత బరువులో చేయించుకున్న వాళ్ళు వచ్చి అయ్యింది. ఇప్పుడు బాగానే ఉంది. ప్రార్థన చేయించుకున్నాక బాగానే ఉంది. తేలిగా వేసా నన్ను స్వస్థపరిచారు. స్వస్థపరిచారు.